ఆస్తి కోడలికి డైరెక్ట్‌గా వస్తదా అనే క్వెషన్‌కి ఏంటంటే డైరెక్ట్‌గా రాదు. ఎందుకంటే ఆస్తి అనేది 2 రకాలుంటది. ఒకటేంటంటే తాతల ఆస్తి అంటే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అనేది ఉంటుంది. లేకపోతే సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ ఉంటది. ఒకవేళ ఒక హిందూ ఫీమేల్‌కి ఆస్తి తరతరాలుగా వస్తే మాత్రం ఆస్తి అనేది హస్బెండ్‌కి తర్వాత పిల్లలకొస్తది. అండ్ ఆ పిల్లలకి అంటే ఆ కోడలికి డైరెక్ట్‌గా వచ్చేది. ఒకవేళ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అంటే మాత్రం డైరెక్ట్ రాదండి. ఖచ్చితంగా దానికి గిఫ్ట్ డీడో లేకపోతే వీలునామో రాయాల్సే ఉంటుంది. డైరెక్ట్‌గా కోడలొచ్చి నా ఆస్తి ఉంది గదా! నాకే అని చెప్పేసి అడగడానికి ఉండదు. ఒకవేళ వారసులు ఎవ్వరు లేరు. ఓన్లీ అత్త తర్వాత కోడలే మిగిలితే మాత్రం డైరెక్ట్ వచ్చేస్తది. ఎందుకంటే ఆ తర్వాత వారసులు ఎవ్వరు లేరు కాబట్టి అండ్ ఒకవేళ వీలునామాలు లేకుండా చనిపోతే మాత్రమే ఇది అప్లై అవుతది. ఒకవేళ వీలునామా రాసుంటే మాత్రం ఎవరి పేరు మీద ఉంటుందో వాళ్ళకే మాత్రమే వెళ్తది. ఒకవేళ తాతల ఆస్తి అంటే మాత్రం ఎట్లయితే హిందూ సక్సెషన్ యాక్ట్ చెప్తుందో ఆ డ్యూ ప్రాసెస్ ప్రకారమే ఫస్ట్ క్లాస్ హెయిర్స్ ఎవరవుతారు? హస్బెండ్, పిల్లలు. అంటే కొడుకుంటే కొడుకు, కూతురుంటే కూతురు. అండ్ కొడుక్కి వచ్చే ఆస్తి మళ్ళీ వైఫ్‌కి పోతది. కానీ వైఫ్‌కి సెపరేట్‌గా మాత్రం అంటే కోడలికి సెపరేట్ మాత్రం ఆస్తి అనేది పోదు.